దేవుని యొక్క అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. 40 డేస్ జర్నీ విత్ జీసస్లో 5వ వారంలో నీ పిలుపులో కొనసాగడం ఎలా అనే అంశాలను బ్రదర్ శామ్యూల్ ఆండ్రూస్ గారి ద్వారా కొన్ని విషయాలను ధ్యానిద్దాం. ఎలా పిలువబడ్డాం అనే విషయాన్ని నేను మీకు తెలియపరిచాను. రోజు ఆ పిలుపులో మనం ఎలా కొనసాగాలి అనే దాని గురించి క్లుప్తంగా ఈ 2 రోజులు సాధ్యమైనంత వరకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. సో దీనికి 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం నుండి చదువుకుందాం. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వానిని గూర్చిన అనుభవ జ్ఞానము మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటిని మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఈ ఒక్క 2, 3, 4 వచనాలలో కంప్లీట్ ఒక క్రైస్తవుని జీవితం అంతా హౌ హీ హ్యాస్ టు లీడ్ హిజ్ క్రిస్టియన్ లైఫ్ అనే విషయాలు 2, 3, 4 వచనాల్లో మనకు కనబడతాయి. సో మనం పిలుపులో కొనసాగడం ఎలా, లేదా ఆ పిలుపును గుర్తెరిగి జీవించడం ఎలా అనే విషయాన్ని ధ్యానించుకోవడానికి మనము ఈ వచనాన్ని ఆధారం చేసుకొని ముందుకు వెళ్దాం. మొదటిగా తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వానిని గురించి. ఫస్ట్ మన పిలుపును మనము గుర్తెరగాలి. మన పిలుపును మనము గుర్తెరగాలంటే వీ హ్యావ్ టు బీ available or we have to be in the position that we can hear his voice. ఆయన పిలిచినప్పుడు ఆయన స్వరాన్ని వినగలిగే స్థితిలో మనం ఉండాలి. 2, ఆయన స్వరాన్ని వినే అంత దగ్గరలో మనం ఉండాలి. there will be the position and the distance. ఈ రెండిటిని కూడా మనం కలిగినప్పుడే ఆయన పిలుపుని మనం గుర్తెరగగలం. ఆయన పిలుపులో నడవడానికి మొట్టమొదట మనం ఆయన పిలుపును గుర్తించాలి, ఆయన పిలుపును గమనించాలి. అబ్రహాము దేవుని పిలుపును కలిగినప్పటికీ అబ్రహాముని దేవుడు కల్దీయుల ప్రాంతమైన ఊరు అనే ప్రాంతంలో నుండి పిలిచాడు. అక్కడ నుండి ఈ సందర్భం మీకు చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు. ఈ గూగుల్ మీట్లో చర్చ్ మెంబర్స్ ఎవరైనా ఉంటే వారికి ఖచ్చితంగా అర్థమవుతుంది. చాలామంది ఈ విషయాన్ని గురించిన పూర్తి అవగాహన ఉండదు. ఎందుకనంటే ఆది కాండంలో దేవుడు ఎక్కడి నుండి పిలిచాడు అనే స్పష్టత ఉండదు. కానీ క్రొత్త నిబంధనలో ఏ విధముగా దేవుడు అబ్రహాముని ఎక్కడి నుండి ఎలా పిలిస్తే ఏం జరిగింది అనే విషయం చాలా స్పష్టంగా ఉంటుంది. సో వాస్తవానికి దేవుడు అబ్రహాముని కల్దీయుల ప్రాంతమైన ఊరు నుండి పిలిచాడు. సో ఇప్పుడు మనందరికీ తెలిసినట్టే మనము పిలుపు కలిగి ఉన్నాం, అబ్రహాము లానే. సో అబ్రహాము వెంటనే ఆ పిలుపును గుర్తెరిగి, నేను మీకు తెలియపరిచాను ఆల్రెడీ, పిలుపులో ఒక శక్తి ఉంటుంది, పిలుపులో ఒక గైడెన్స్ ఉంటుంది, పిలుపులో ఒక ఎంపవర్మెంట్ ఉంటుంది. సాధకారత అంటారు. అంటే నీవు జీవించడానికి కావలసిన సామర్థ్యతను అనుగ్రహించే కెపాసిటీ పిలుపుకుంటాడు. దేవుడు జస్ట్ పిలవడమే కాదు, ఆ పిలుపులో కొన్ని ఇమేజ్ ఉంచుతాడు, కొన్ని ఇంక్లూడ్ చేసి ఉంచుతాడు. ఆ పిలుపుకున్న కెపాసిటీ ఏంటంటే నువ్వు ఎందుకు పిలువబడ్డావో ఆ పనిని జరిగించడానికి కావలసిన సామర్థ్యత
ఆ పిలుపులో ఉంటుంది. ఆ పిలుపును గ్రహించిన వారికి దేవుడిస్తాడు. మరలా చెప్తున్నాను, దేర్ విల్ బి ద ఎంపవర్మెంట్. దేవుని ఉద్దేశాన్ని లేదా నిన్నెందుకు పిలుచుకున్నాడో ఆ పనిని జరిగించడానికి కావలసిన సామర్థ్యత దేవుడు ఆ పిలుపులోనే ఉంచుతాడు. సో దేవుని పిలుపులో ప్రయాణం చేసిన ఎవరైనా దేర్ విల్ బి ఎంపవర్డ్. నేను దేవుని పనిని చేస్తున్నానండి, కానీ కొన్ని ఆర్థికమైన వనరులు సరిపోవడం లేదు. నేను దేవుని పని చేస్తున్నానండి, నాకు ఆరోగ్యం సహకరించడం లేదు. నేను దేవుని పని చేస్తున్నానండి, నాకు మనుషులు ప్రోత్సాహకరంగా లేరు. ఇవన్నీ కూడా మనము ఎక్స్క్యూజెస్గా చెప్పుకుంటున్నాం అనాలి. ఎందుకనంటే నీవు దేవుని పనినే చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ప్లీజ్ నెవర్ blame that God hadn't supplied some things that I have to do his work. ఆయన పనిని చేయడానికి దేవుడు నాకు ఇవి ఇవ్వలేదు, ఇవి ఇస్తే బాగున్ను, ఇలా చేస్తే బాగున్ను అని ఎప్పుడు మనం దేవుణ్ణి బ్లేమ్ చేయాలి. ఎక్స్క్యూజెస్ వెతకూడదు. ఎందుకంటే ఆ పిలుపులోనే ఎంపవర్మెంట్ ఉంటుంది. మిమ్మల్ని దేవుడు పిలుచుకున్నాడు అంటే ఆ పనిని జరిగించుటకు కావలసిన ప్రతి దానిని దేవుడు మీకు సమకూరుస్తాడు. ప్రతి దానిని దేవుడు మీకు ఇస్తాడు. అది ఆ పిలుపుకున్న గొప్పతనం. నేనంటే నా పిలుపులో ఒక మ్యాజిక్ ఉందంట. నాకు ఆ మాట చెప్పడం ఇష్టం. దేర్ ఈస్ ఎ మ్యాజిక్ ఇన్ హిజ్ కాల్. అది మనల్ని అలా ఆకర్షించేస్తుంది. ఏ మాయ చేసావో అంటాం కదా మనం. నన్ను ఏ మాయ చేసావు, నీతో ఫ్రెండ్షిప్లోనికి తీసుకొచ్చావు, లేకపోతే నీతో రిలేషన్లోకి తీసుకొచ్చేసావు, అసలు నీతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. చూడండి, చాలా సాధారణంగా వాడుతూ ఉంటాం. ఇది నువ్వే మాయ చేసావురా అంటాం. దాని అర్థం ఏంటంటే వాళ్ళ మాటలకి మనం అట్రాక్ట్ అవుతున్నామని, వాళ్ళ ప్రేమకు మనం అట్రాక్ట్ అవుతున్నామని. సో మనుషుల మాటలకి ప్రేమకి ఎమోషనల్గా అట్రాక్ట్ అవుతాం. బట్ దేవుని పిలుపుకి స్పిరిచువల్గా అట్రాక్ట్ అవుతాం. దెర్ విల్ బి సమ్ అట్రాక్షన్. ఆయన పిలుపులో ఒక ఆకర్షణ ఉంటుంది. మీలో ఎవరైనా దేవుని పిలుపుని అనుభవించుంటే, ఆ పిలుపుని సరి అయిన రీతిలో గ్రహించగలిగి ఉంటే, ఆ పిలుపులో ఉన్న అనుభూతిని ఖచ్చితంగా మీరు అనుభవించగలరు. అబ్రహాముని దేవుడు పిలుచుకున్నాడు. ఈవెన్ హీ డోంట్ నో హూ హీ ఈస్. ఆయన ఎవరో కూడా తెలియదు. ఆయన పేరు కూడా పూర్తిగా తెలియదు. కానీ అబ్రహామును దేవుడు పిలవగానే ఆ పిలుపు అబ్రహాముని కన్విక్ట్ చేసేసింది, నేను ఖచ్చితంగా వెళ్ళాలి అని. సో అబ్రహాము తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి, నన్ను ఒక దేవుడు పిలిచాడు, ఆయన నన్ను పలానా చోటకి వెళ్ళమంటున్నాడు. దానికి ఆ దేవుడు ఎవరు అని అడిగితే నేను ఆన్సర్ చెప్పలేను. ఏం చేస్తాడని అడిగితే నేను ఆన్సర్ చెప్పలేను. చెయ్యగలడా అని అడిగితే నేను ఆన్సర్ చెప్పలేను. ఆధారం చూపించంటే నేను ఆధారం కూడా చూపించలేను. మరి ఏ ఆధారం లేకుండా నువ్వు ఎలా వెళ్ళిపోతున్నాను అంటున్నావురా అంటే అబ్రహాం అని అంటాడు, ఆ పిలుపు నన్ను ఆకర్షించింది డాడీ. ఐ డోంట్ నో వై ఐ ఫీల్ లైక్ దిస్, ఐ ఫెల్ట్ లైక్ దిస్. నాకు ఎందుకు ఇలాగ అనిపించిందో తెలియదు, ఎందుకు ఇలా అనిపిస్తుందో తెలియదు. ఆ పిలుపు నన్ను చాలా ఆకర్షిస్తుంది. అన్నీ విడిచిపెట్టి, అందరిని విడిచిపెట్టి ఆ పిలుపుకు రెస్పాండ్ అవ్వాలనిపిస్తుంది. దట్ ఈస్ వాట్ అబ్రహామ్స్ ఎక్స్పీరియన్స్ ఇస్. అబ్రహాము భావం అది, అబ్రహాము అనుభవం అది. ఎప్పుడైతే అబ్రహాము తన తండ్రితో ఇలా చెప్పాడో, తండ్రి అంటాడు, నువ్వే కాదు, సరే నువ్వు ఎలాగా వెళ్ళడానికి డిసైడ్ చేసుకున్నావు కాబట్టి నేను కూడా నీతో వస్తాను. సో తండ్రి వీరుకున్న సమస్తము అబ్రహాముతో బయలుదేరడం ప్రారంభించారు. దే స్టార్టెడ్. వారు ప్రారంభించబడి హారానుకు వచ్చి ఆగిపోయారు. హారాను అనే ప్రాంతానికి వచ్చి ఆగిపోయారు. ఇక్కడ మనం గమనించాలి, అబ్రహాము దేవుని పిలుపుని మర్చిపోయాడు. ఈరోజు మన సబ్జెక్ట్ అదే కదా, దేవుని పిలుపులో కొనసాగడం ఎలా. దేవుని పిలుపులో కొనసాగడం ఎలా. ఇప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే దేవుని పిలుపుని మర్చిపోయాడు.
దేవుని పిలుపుని మర్చిపోవడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు మనం ఎగ్జామిన్ చేసుకుందాం. ఏ రీజన్స్ అయి ఉండొచ్చు దేవుని పిలుపుని అబ్రహాము మర్చిపోవడానికి? ఇప్పుడు మన అంశం అదే కదా, దేవుని పిలుపులో కొనసాగడం ఎలా. అబ్రహాము కొనసాగకుండా ఆగిపోయాడు. అక్కడ అబ్రహాం ఎందుకు ఆగిపోయాడు? ఏ రీజన్స్ ఉండొచ్చు ఆలోచిస్తే, అబ్రహాము జీవన ప్రయాణంలో పడిపోయి ఉండొచ్చు, అబ్రహాము తండ్రి మాటను దాటలేకపోయి ఉండొచ్చు, అబ్రహాము బంధాలను విడిచిపెట్టలేకపోయి ఉండొచ్చు, అబ్రహాము తన జీవితం మీద దృష్టి పెట్టి దేవుని నిర్లక్ష్యం చేసి ఉండొచ్చు. ఏ కారణమైతేనో అబ్రహాము మనస్సంతా కూడా శరీర సంబంధమైన దానిపై ఉండిపోయింది. సో రియాలిటీని ఆత్మ సంబంధమైన దాని మీద కాకుండా శరీర సంబంధమైన వాటి వైపు తన రియాలిటీని చూడడం ప్రారంభించాడు. నేను చూస్తున్నదే నమ్ముతున్నాను. సో ఎప్పుడైతే తన జీవితము చుట్టూ ఉన్న పరిస్థితుల మీద అబ్రహాం పూర్తిగా ఫోకస్ పెట్టడం ప్రారంభించాడో, అప్పటి నుండి అబ్రహాము దేవుని పిలుపుని వినడము కానీ, గ్రహించడం కానీ, రెస్పాండ్ అవ్వడం కానీ మానేశాడు. సో ఇప్పుడు మరలా దేవుని పిలుపులో కొనసాగాలంటే ఏం చేయాలి? అబ్రహాం ఏం చేశాడు? ఏమీ చేయలే. మరి దేవుని పిలుపును గ్రహించాడంటే గ్రహించలా. ఇప్పుడు దేవుని పిలుపును గ్రహించకపోతే అబ్రహాము కొరకు దేవుడు ప్లాన్ చేసింది ఏది అబ్రహాం జీవితంలోకి రాదు. సో వాట్ టు డూ? ఇప్పుడు ఏం చేయాలి? అబ్రహాముకి వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే అబ్రహాం కనీసం వినడానికి, డెసిషన్ తీసుకోవాలంటే కనీసం వినాలి కదా. వినే స్టేజ్లో లేడు. మనలో చాలా మంది దేవుని పిలుపుని వినే స్టేజ్లో లేము. దేవుడు నా జీవితంలో ఏం చేస్తాడంటే ఏదైనా చేయగలడు. ఏదైనా చేయడానికి ఆయన ఈ పిలుపులో దైవశక్తిని దాచి ఉంచాడు. ఏదైనా చేయడానికి, ఎలాంటి పనినైనా నీ జీవితంలో చేయడానికి ఆయన ఈ పిలుపులో దైవశక్తిని దాచి ఉంచాడు. అయితే ఈ పిలుపులోనికి నువ్వు అడుగు పెడితేనే కానీ దైవశక్తిని నువ్వు అనుభవించలేవు. ఇప్పుడు ఈ పిలుపులోనికి నువ్వు అడుగు పెట్టడానికి కనీసం నీ పిలుపును గ్రహించగలగాలి కదా. పిలుపును వినే స్థితిలోనికి నువ్వు రావాలి కదా. అలా రాకపోతే నువ్వు పిలుపులో ఎలా కొనసాగగలవు? నిన్ను దేవుడు పిలుచుకున్నాడు. మీరందరూ పిలువబడ్డారు కాబట్టి ఈరోజు ఈ గూగుల్ మీట్లో ఉన్నారు. మీరందరూ గూగుల్ మీట్లో ఉన్నారంటే అర్థం ఏంటి? మీరు దేవుని గురించి ఏదో తెలుసుకోవాలనుకుంటున్నారు. ఏదో తెలుసుకోవాలనే ఆలోచన మీకు ఎందుకు పుట్టింది? అదే మీకు ఆన్సర్ చేస్తుంది, యు ఆర్ కాల్డ్ అని. పిలువబడిన వారికి దేవుని గురించి లేదా దేవుని ఉద్దేశాల గురించి తెలుసుకోవాలని ఆశపడుతుంది. దేవునితో బ్రతకాలని కోరిక పుట్టిన ప్రతి ఒక్కరు ఎవరంటే పిలువబడిన వారు. సో మనము దేవుని పిలుపును కలిగిన మనము ఇప్పుడు ఆ పిలుపులో కొనసాగుతున్నామా లేదా అనే విషయాన్ని ఇప్పుడు మీరు ఎగ్జామిన్ చేసుకోవాలి. సరే, అబ్రహాము ఎప్పటి వరకు మరలా దేవునికి రెస్పాండ్ అవ్వలేదు అనుకుంటున్నారు? ఒకసారి ఆ భాగం చూద్దాం. ఆదికాండంలో ఉంటుంది. అబ్రహాం ఎప్పుడు రెస్పాండ్ అయ్యాడో చూద్దాం. ఓకే, 11వ అధ్యాయం, ఆదికాండం 11వ అధ్యాయము 32 చదువుకుందాం. తెరాహు బ్రతికిన దినములు 205 ఏండ్లు. తెరాహు అంటే అబ్రహాము తండ్రి. తెరాహు హారానులో మృతి పొందెను. తెరాహు హారానులో మృతి పొందెను. అప్పుడు మరలా దేవుని స్వరణ వినడం ప్రారంభించాడు. ఎవరు? అబ్రహాం. అప్పుడు యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. మరలా ఎప్పుడు వినడం ప్రారంభించాడు? తండ్రి మృతి పొందిన తరువాత. దేవుని పిలుపును వినకుండా నీ లైఫ్లో కొన్ని బ్లాక్స్గా మిగిలిపోయింది.
దేవుని పిలుపు నీ జీవితంలో వినిపించకుండా, దేవుని పిలుపు నువ్వు ఎరుగకుండా నీ జీవితంలో కొన్ని అడ్డంకులు ఉండిపోయింది. అవి ఏవి అనేది మీకే తెలియదు. ఇప్పుడు అవి మృతమైతేనే కానీ, అనగా వాటిని మీరు విడిచిపెడితేనే కానీ, లేదా వాటి విషయంలో మీరు చస్తేనే కానీ, లేదా మీ జీవితంలో అవి లేదా ఆ విషయాలు చస్తేనే కానీ దేవుని పిలుపుని మీరు గుర్తించరు, లేదా దేవుని పిలుపులో కొనసాగలేరు. ఇప్పుడు అవేంటి అనేది ఇప్పుడు మీకు తెలియాలి. దేవునినే మర్చిపోయేలా చేసేది నీ జీవితం లేదు. సుఖాల, పాపమా, ధనమా, భోగమా, ఇచ్చల, బంధాల, ఏవి దేవుని పిలుపుని మర్చిపోయేలా చేసేది నీ లైఫ్లో ఏది ఉంది? దట్ హ్యాస్ టు బి కిల్డ్. మరణము అంటే, చనిపోవడం అంటే అర్థం ఏంటంటే మన మైండ్లో నుంచి కంప్లీట్గా అది తొలగిపో. వి విల్ నాట్ లివ్ ఫర్ దట్. దాన్ని ఇంకా అది చనిపోయిందంటే ఇంకా దానితో మనం ఉండము అని అర్థం. ఒకటి, మన చనిపోవుట అనగా వేరుపరచబడుట. చనిపోవుట అనగా వేరుపరచబడుట. అబ్రహాముకి తేరాహుకి ఏమేర్పడిందంటే దూరం ఏర్పడింది. వారు వేరుపరచబడ్డారు. మరణము వారిని వేరు చేసింది. సో నీ లైఫ్లోని దేవుని పిలుపుని మర్చిపోయేలా చేసేదాన్ని నువ్వేం చేయాలంటే దూరం అవ్వాలి, దాని నుండి వేరుపరచబడాలి. ఎప్పుడైతే దాని నుండి వేరుపరచబడతావో అప్పుడు దేవుని స్వరాన్ని మరలా విని నిన్ను పిలుచుకున్న పిలుపులోనికి నువ్వు మరలా వచ్చి కొనసాగడానికి అవకాశం ఉంటుంది. చాలామంది దేవుని పిలుపును కలిగిన వారు అంటారు, కానీ దాన్ని కొనసాగించడం చాలా కష్టం. కానీ ఎవరికి తెలియని విషయం ఏంటంటే నీకు కావలసినవన్నీ కూడా పిలుపులోనే ఉన్నాయి. దేవుడు నన్ను ఆశీర్వదిస్తే పని చేస్తాను, దేవుడు నన్ను దీవిస్తే పని చేస్తాను. కానీ దీవెనలు, ఆశీర్వాదాలన్నీ కూడా ఆ పనిని చేసే ప్రాసెస్లో నీకు ఎంపవర్ చేయబడతాయి, నీకు ఇవ్వబడతాయి. ఇది ఎవరు గమనించారు. చాలామంది అంటే ఒకప్పుడు నేను కూడా ఇంత పరిచర్య చేస్తున్నాను, ఇంత ఆత్మీయంగా దేవునితో వెళ్తున్నాను, దేవుడు నాకు ఇంకా ఇస్తే, దేవుడు నాకు ఇంకా చేస్తే, దేవుడు నన్ను ఫినాన్షియల్గా ఆశీర్వదిస్తే, దేవుడు నన్ను ఇలా చేస్తే నేను ఇంకా ఎంత పని చేయొచ్చో కదా. బట్ ఈ సత్యం నన్ను చాలా ఆలోచింపజేసింది. నీకే ఆలోచన ఉంటే నిన్ను పిలుచుకుని ఒక పని చేద్దాం అనుకున్న దేవునికి ఆలోచన ఉండదంటారా? అంటే మనం దేవుని కంటే అధికంగా ఆలోచించేస్తున్నామా? అంటే దేవుని కంటే తెలివైన వారమా? సార్ దీన్ని ప్రాక్టికల్గా ఆలోచించండి. నిన్ను దేవుడు ఒక పని మీద పిలిచాడు. ఆ పని మీద పిలిచి ఆ పనిని జరిగించడానికి నీకు కావలసిన సామర్థ్యతను ఆయన 100% ఇస్తాడు. కానీ నీవేమనుకుంటున్నావు అంటే నన్ను పిలిచిన దేవుడు ఆ సామర్థ్యతని ఇస్తే బాగుంది కదా, నాకు ఎందుకు ఇవ్వట్లేదు? ఇట్ ఈస్ యువర్ ఫ్లా, ఇట్ ఈస్ యువర్ మిస్టేక్. మీరు ఖచ్చితంగా ఒకటి నమ్మాలి, దేవుడు నిన్ను పిలుచుకున్నాడు అంటే ఆ పిలుపులో కొనసాగడానికి కావలసిన ప్రతి దానిని కూడా దేవునికి సమకూరుస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు దేవునికి బిడ్డలుగా ఉండడానికి పిలువబడ్డారు, మీరు దేవునికి మహిమకరంగా ఉండడానికి పిలువబడ్డారు. నాకు తెలిసి ఇప్పుడు అన్నీ నేను వివరించ సమయం లేదు, లేదా వివరించడానికి అవసరత కూడా లేదు, ఎందుకంటే ఈ సబ్జెక్ట్ మిస్ అవుతారు. ఇవన్నీ కూడా నాకు తెలిసినంత వరకు ఈ ముందున్న 4-5 రోజుల్లోనే మీరు ఈ మాటలు వినే ఉంటారు. అంటే సాధారణంగా జనరల్గా పిలుపు గురించి చెప్పే మాటలు మీరు ఉంటారు. అంటే దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు, దేవుడు మనల్ని ఆయన మహిమ కొరకు పిలుచుకున్నాడు, ఆయనతో సహవాసముకై పిలుచుకున్నాడు, ఆయన ప్రేమకై పిలుచుకున్నాడు. ఈ విషయాలన్నీ కూడా రెఫరెన్స్తో సహా ఈ 4 రోజులు మీకు తెలియపరిచిన వర్తమానికులు ఏదో ఒక రీతిలో పిలుపు గురించి చెప్తారు. 100% చెప్పే ఉంటారు. ఎందుకంటే బైబిల్లో పిలుపు గురించి మాట్లాడుతున్నామంటే ఆటోమేటిక్గా ఈ సబ్జెక్ట్ వస్తుంది. సో ఈ పిలుపుని ఏ రీజన్ అయినా ఈ పిలుపును కొనసాగించడానికి యూ హ్యావ్ టు బి ఎంపవర్డ్. మీరు బలపరచబడాలి. ఇప్పుడు మీరు ఎందుకు పిలువబడ్డారో
ఆ పిలుపును కొనసాగించడానికి మీ దగ్గర సామర్థ్యత లేదంటే అర్థం ఏంటంటే మీరు కరెక్ట్గా ఆ పిలుపుని గుర్తెరిగి ప్రయాణం చేయట్లేదని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, నాకు దేవునిలో సాగాలని ఉంది కానండి ఈ పాపము నన్ను లాగేస్తుందండి అంటే దాని అర్థం దేవునిలో కొనసాగమని దేవుడు నిన్ను పిలిచిన ఆ పాపాన్ని నువ్వు జయించలేకపోతున్నావంటే ఆ పాపాన్ని జయించే సామర్థ్యత నీ దగ్గర లేదు అని అర్థం. ఆ పాపాన్ని జయించే సామర్థ్యత నీ దగ్గర లేదు అంటే ఆ సామర్థ్యత ఈ పిలుపు నీకు ఇవ్వలేదు అని అర్థం. ఈ పిలుపు నీకు ఇవ్వలేదంటే అర్థం అసలు మీ పిలుపులో ప్రయాణము చేయట్లేదు అని అర్థం. అర్థమైతే ఒకసారి రేస్ చేయండి, లేదా మరలా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ హ్యాండ్స్ చూపించండి. అర్థమైందా? నిజంగా అర్థమైందా? లేదా ఎవరైనా ఒకరు మెసేజ్ పెట్టండి మరలా రిపీట్ చేయమని. ఐ విల్ రిపీట్ వన్స్ అగైన్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను ఎందుకని వచ్చింది. రైట్, నిన్ను దేవుడు ఒక పని మీద పిలుచుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఆయన సహవాసంలోనికి పిలుచుకున్నాడు. ఆయన సహవాసంలోనికి పిలుచుకున్న నీవు ఆయన సహవాసము చేయకుండా నిన్ను ఒక బంధకం ఆపేస్తుంది. పాపం అనే ఒక బంధకం ఆపేస్తుంది. ఇప్పుడు ఆ బలహీనతను జయించడానికి నీకు శక్తి కావాలి. ఇప్పుడు ఆ శక్తి ఉంటేనే కదా దేవుడు నిన్ను ఎందుకు పిలుచుకున్నాడో పని నువ్వు చేయగలవు. ఆ బలహీనతను జయించడానికి దేవుడు ఆల్రెడీ నిన్ను పిలుచుకున్నప్పుడే నిన్ను ఎంపవర్ చేస్తాడు. ఆల్రెడీ నీకు కావలసిన సామర్థ్యతను దేవుడు ఆ పిలుపులో ఉంచుతాడు. నువ్వు 100% దాన్ని జయించగలవు నువ్వు పిలుపులో ఉంటే. పిలచిన నీవు నిజమైన వాడవు, నన్ను హెచ్చించు ఆలోచన గలవాడవు, ఏదేమైనను కొనసాగించితివి, నీపై ఆధారపడుటకు అర్హుడవు. అంటే పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఎందుకనంటే మనం ఏ విషయములో బలహీనమైపోతున్నామో ఆ బలహీనతను జయించడానికి కావలసిన సామర్థ్యతను ఆయన కృపలో ఉంచుతాడు. ఆ కృప పిలుపులో ఉంచుతాడు. సో మీరు గనక ఆ పిలుపులో కొనసాగితే ఖచ్చితంగా ఆ పాపాన్ని అంచెలంచెలుగా ఆ బలహీనతను అంచెలంచెలుగా మీరు దానిపైన విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంది. ఎందుకనంటే దానికి తగిన కృపను దేవుడు నీకు ఈ పిలుపులో ఉంచుతాడు, నిన్ను ఎంపవర్ చేస్తాడు. సో పిలుపులో ఉన్న మ్యాజిక్ అలాంటిది, పిలుపులో ఉన్న గొప్పతనం అలాంటిది. అయితే ఈ పిలుపులో కొనసాగితేనే అది సాధ్యపడుతుంది. ఈ పిలుపులో నువ్వు కొనసాగితేనే అది సాధ్యపడుతుంది. ఈ పిలుపులో నువ్వు కొనసాగకపోతే ఈ పిలుపు వల్ల అయినటువంటి ఏ ఆశీర్వాదం లేదా ఈ పిలుపులో దేవుడు డిజైన్ చేసిన ఏ ఆశీర్వాదం కూడా నీ లైఫ్లోకి ఎన్కౌంటర్ అవ్వదు. నీ లైఫ్లో నువ్వు ఎదుర్కోలేవు. ఇదేంటి, నేను ఇంత విశ్వాసంగా ఉన్నాను కానీ నా జీవితంలో నేను ఇవి చూడలేకపోతున్నాను, నేను అనుభవించలేకపోతున్నాను, వీటిని చేయలేకపోతున్నాను. రీజన్ ఏంటంటే నువ్వు పిలుపులో లేవు. ఇప్పుడు పిలుపు ఎంత ఇంపార్టెంటో మీకు అర్థమై ఉండాలి. నువ్వెంత పరిశుద్ధమైన జీవితం జీవించు, నువ్వెంత భక్తిగా కనిపించు, నువ్వెంత పవిత్రతను కాపాడుకో, పిలుపుకు రెస్పాండ్ అవ్వకపోతే, పిలుపుకు తగినట్లుగా జీవించకపోతే, నీ పిలుపుకు తగినట్లుగా నీ లైఫ్ లేకపోతే, నీ లైఫ్ పిలువబడినట్లుగా లేకపోతే మాత్రం నీ లైఫ్లో ఎంపవర్మెంట్ ఉండదు. నీ లైఫ్లో దేవుని ఉద్దేశాలు జరగడానికి అవకాశం ఉండదు. నీ లైఫ్లో దేవుని ఆశీర్వాదాలు చూడడానికి అవకాశం ఉండదు. దేవుని ఉద్దేశాలు బైబిల్ అంటుంది ఇర్మియా గ్రంథంలో, నేను మీ కొరకు ఉద్దేశించిన సంగతులు బహు విస్తారములు. దేవుడు మన కొరకు చాలా సంగతులు ఉద్దేశించాడట. ఇప్పుడు ఆ సంగతులు ఉద్దేశించిన సంగతులన్నీ ఎక్కడ ఆయన దాచుంచాడు, ఎక్కడ గుప్తమై ఉన్నాయి? అవన్నీ కూడా ఆ పిలుపులో దాచబడి ఉన్నాయి. ఆ పిలుపులో ఎవరైతే ప్రయాణం చేస్తారో ఆ ప్రయాణం చేసే వారందరికీ తగిన సమయంలో వాటిని దేవుడు విడుదల చేయడం ప్రారంభిస్తాడు.
రైట్. ఇప్పుడు ఆ పిలుపులో కొనసాగకపోతే ఎంత ప్రమాదమో మీకు అర్థమై ఉంటుంది. మనం స్తంభించిపోతాం. వి విల్ బి లాస్ట్. మనం కోల్పోతాం, చాలా కోల్పోతాం. దేవుడు ఉద్దేశించిన చాలా కోల్పోతాం. సో ఆ పిలుపులో కొనసాగితే, ఇప్పుడు అబ్రహాము ఒకవేళ దేవుడు మరలా ఆ పిలుపును గుర్తెరగకపోతే, దేవుడు పిలిచిన పిలుపుని అబ్రహాము మరలా గుర్తెరగకపోతే, అబ్రహాం అదే హారాన్లో ఉండిపోదుడు, అదే విగ్రహాలను తయారు చేద్దుడు, అదే విగ్రహారాధనలో ఉండేవాడు, తన జీవితాన్ని అక్కడే ముగించేవాడు. అబ్రహాం లేడు, ఇస్సాకు లేడు, యాకోబు లేడు, ఇజ్రాయేలు లేదు. ఇజ్రాయేల్లో ముఖ్య భాగమైనటువంటి యూదులు లేరు. యూదులు లేకపోతే యూదుల్లో నుండి, యోధా గోత్రంలో నుండి ఈ లోకానికి రక్షకుడు రావడానికి సోర్స్ లేదు. దేవుని ప్లాన్ జరగాలి అంటే ఎక్కడ రెస్పాన్స్ ఉండాలి? పిలుపులోనే రెస్పాన్స్ ఉండాలి. దేవుడు ఈ లోకానికి సృష్టికర్త, ఈ లోకానికి రక్షకుని తీసుకురావడానికి దేవుడు అబ్రహాముని ఎన్నుకున్నాడు. ఒకవేళ అబ్రహాము రెస్పాండ్ అవ్వకపోతే మరి ప్లాన్స్ అన్నీ ఏమవుతాయి? అబ్రహాము కాకపోతే దేవుడు ఇంకొకరి ద్వారా చేస్తాడు. కానీ ప్లానింగ్ మాత్రం ఎవరి నుంచి చేశాడు? అబ్రహాం నుండి చేశాడు. మరి అబ్రహాం మిస్ అయిపోతాడు కదా. నేను అదే అంటున్నాను, దేవుడు నిన్ను పిలుచుకున్న పని నువ్వు చేయకపోతే ఇంకొకరు చేస్తారు. కానీ నువ్వు చేసే బాధ్యత పోగొట్టుకుంటావు కదా, నీ ధన్యతను పోగొట్టుకుంటావు కదా, దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకుంటావు కదా. అందుకే ఈ పిలుపును మనం ఎప్పుడు మర్చిపోకూడదు. నువ్వు కాకపోతే ఇంకొకరు. అందుకే ఒకసారి నేను ఏలియాను గురించి మీరు ఎప్పుడైనా విన్నారో లేదో, ఏలియా ఇంక నేను ఈ పరిచర్య చేయను ప్రభువా, నీ ప్రజలు నన్ను చంపాలని చూస్తున్నారు. ఎందుకు ఏలియాని దేవుడు ప్రజల కోసం పెడితే ఏలియా ప్రజల మీదే కంప్లైంట్ ఇస్తున్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? ఏలియా, నీ ఒక్కడవే ప్రవక్త అనుకుంటున్నావా? నాకు చూడండి, అంత గొప్ప ప్రవక్తని, లేదా దేవుని కొరకు బలమైన శూర కార్యాలు చేసిన ప్రవక్తని దేవుడు అలా తీసిపడేశాడు అంతే. ఎందుకంటే ప్రవక్త తన శక్తితో కాదు కదా చేసేది, దేవుడు ఎంపవర్ చేశాడు కాబట్టి చేయగలుగుతున్నాడు. ప్రవక్తగా దేవుడు పిలుచుకున్నాడు కాబట్టి ఆ పిలుపులో ఏలియాకు కావలసిన సామర్థ్యతనిచ్చాడు కాబట్టి చేయగలుగుతున్నాడు. ఇప్పుడు అలా చేయగలుగుతున్న ఏలియా ఏమంటున్నాడంటే, నీ ప్రజలు కరెక్ట్ కాదు ప్రభువా, ఈ ప్రజలతో అయితే నేను ఆగలేను ప్రభువా, ఈ ప్రజలు నన్ను చంప చూస్తున్నారు ప్రభు. అంటే నాయన, నేను నిన్ను ఏర్పాటు చేసింది ఈ ప్రజల కోసం. ఓహో, నువ్వు లేకపోతే ఈ ప్రజలకు ఎవరు లేరు అనుకుంటున్నావా? నీవు కాకపోతే మరి 7,000 మంది బయలు దేవతలకు పూజించని వ్యక్తులు నా దగ్గర ఉన్నారు. 7,000 మంది అంటే 7,000 మంది అని కాదు, ఆయనకు కావలసిన మంది ఉంటారు. నువ్వు కాకపోతే ఆయన పిలుపుని జరిగించడానికి ఇంకొకరు ఉంటారమ్మా. కానీ ఆయన పిలుపు పొందుకోవడం గొప్ప ధన్యత. ఆయన కొరకు ఈ జీవితాన్ని ఉపయోగించడం గొప్ప భాగ్యం. ఈ జీవితం ఆయన కొరకు బ్రతకడం ఒక గొప్ప వరం. ఈ జీవితం ఆయనకే ఇవ్వడం ఒక గొప్ప ఆశీర్వాదం. ఆలోచించడం, ఈ ఒక్క జీవితం సృష్టికర్తకు ఉపయోగపడితే అంతకంటే గొప్ప విషయం ఏమన్నా ఉందా? మనం అన్నిటిలో బిజీ. ఎందుకు వచ్చిందండి ఈ మాయదారి జీవితం? ఏం సాధించేస్తాం, ఏం సాధిస్తాం? ఒక దినాన ఫైనల్లీ వాట్ ఈస్ ద రిజల్ట్? ఒకడు లోకమంతా సంపాదించి ఈ రాత్రే తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏం మిగులుతుంది? శూన్యం. ఆ శూన్యం కోసమా మన ఈ పోరాటం? బట్ ఈ సృష్టికర్త కొరకు ఈ ఉన్న ఒక్క జీవితాన్ని ఉపయోగిస్తే, ఆయన కొరకు బ్రతకాలని, ఆయనతో బ్రతకాలని, ఆయన పిలుపును కలిగి బ్రతకాలని నువ్వు నిర్ణయం తీసుకుని బ్రతికితే ఆ లైఫ్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించు. మీరందరూ అలా బ్రతకాలి. మనం ఉద్యోగాల కోసం కాదు, వ్యాపారాల కోసం కాదు, డబ్బు కోసం కాదు, బ్రతుకు తెరువు కోసం కాదు, తిండి కోసం కాదు, పొట్ట కోసం కాదు, దేవుడి కోసం బ్రతకాలి. దేవుని కొరకే బ్రతకాలి. ఈ పిలుపు అంట ఒక పవర్ని ఇస్తుంది. ఆ ఒక మాట చెప్పి నేను మరలా కొనసాగింపులోనికి వెళ్తాను. మనం చదివిన భాగమే ఇది 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో. నేను చదువుతాను, మీరు ఎవరు చదవద్దు, నేను చదువుతాను, జస్ట్ 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో, మనలను పిలిచిన వానిని గూర్చిన
ఇవన్నీ నేను వివరించట్లేదు, జస్ట్ ఇక్కడ ఒక పాయింట్ మాత్రం చెప్తున్నాను. అనుభవ జ్ఞానము మూలముగా ఆయన దైవశక్తి, ఈ పిలుపులో ఏముంటుందని చెప్పాను, దైవశక్తి. దెర్ విల్ బి ద పవర్ ఆఫ్ గాడ్. ఈ దైవశక్తి ఏం చేస్తుందంట, జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేస్తుందట. ఈ లోకంలో బ్రతకడానికి కూడా మనకి కావలసినవి అన్నీ ఎవరు దయచేస్తారట, ఈ పిలుపు. ఈ పిలుపులో ఉన్న దేవుని శక్తి నీకు ఈ లోకములో జీవించడానికి కూడా నీకు కావలసినవన్నీ ఇస్తాడు. మనం చాలా ప్రయాసపడుతున్నాం, పిలుపును గుర్తెరిగి ప్రయాణం చేస్తే ఏం కావాలో ఆ పిలుపే నీకు ఇస్తాం. ఆ పిలుపులో దైవశక్తి ఉంది. సో కేవలం జీవించడానికి మాత్రమే కాదంటే చూడండి, జీవమునకును, తర్వాత జాగ్రత్తగా ఇక్కడ మాట, భక్తికిని. అంటే నీవు భక్తి చేయడానికి కూడా నీకు కావలసినవి దేవుడు ఇస్తాడు. అదే నేను ఎప్పుడు చెప్తుంటాను మీకు, మీ పరిశుద్ధతను కాపాడుకోవాలంటే మీ వల్ల కాదు, దేవుడు ఇస్తాడు. మీకు ప్రార్థనా జీవితం కావాలంటే మీ వల్ల కాదు, మీకు దేవుడే ఇస్తాడు. మీరు భక్తి చేయడానికి మీకు ఏది కావాలో అది మీకు దేవుడే ఇస్తాడు. ఇది నా సొంత మాటలు కాదు, దేవుడు అంటున్న మాట. హి విల్ ఎంపవర్ యూ. ఆయన మిమ్మల్ని శక్తితో నింపుతాడు, దైవ శక్తితో నింపుతాడు. ఎంత అద్భుతమైన దేవుడు కదా, ఎంత అద్భుతమైన తండ్రి కదా. ఈ విచిత్రం ఏంటంటే ఆయనే ఉద్యోగం ఇస్తాడు, ఆ ఉద్యోగం చేయడానికి ఆయనే శక్తిని ఇస్తాడు. ఆ శక్తి, ఆ ఉద్యోగం చేయడం వలన ఆయనే జీతం ఇస్తాడు. చూడండి, ఆయనే ఉద్యోగం ఇస్తున్నాడు, చేయడానికి ఆయనే శక్తిని ఇస్తున్నాడు, చేసినందుకు ఆయనే జీతం ఇస్తున్నాడు. అబ్బాయి, ఇది ఎంత గొప్ప విషయం అండి ఇది. ఒకసారి ఆలోచించండి, ఇది ఆయనే ఉద్యోగం ఇస్తున్నాడా, ఆ ఉద్యోగంలో చేయడానికి ఆయనే శక్తిని ఇస్తున్నాడా, ఆ శక్తితో నువ్వు ఉద్యోగం చేసినందుకు ఆయనే జీతం ఇస్తున్నాడా. ఇది కాదా కృప అంటే, ఇది కాదా ప్రేమ అంటే. కానీ మీలో ఎంతమంది ఇలా బ్రతుకుతున్నారు? ఇలా బ్రతుకుతూ లేదంటే అర్థం ఏంటంటే మీరు పిలుపులో కొనసాగడం మానేశారు. నేను చెప్తున్నాను, ఎలాంటి పరిస్థితి వచ్చింది, ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నా పిలుపుని మర్చిపోద్దు. నేను నా దేవుని కొరకే బ్రతకాలి, నేను నా దేవునికి మహిమకరంగా బ్రతకాలి, నేను నా దేవుని కలిగే బ్రతకాలి, నేను నా దేవుని కొరకు ప్రకటించే వారిగా ఉండాలి, నా జీవితము దేవుని కొరకు ఉపయోగకరంగా ఉండాలి. ఇంకేం చేయాలి అన్నీ ఆలోచించండి. కానీ ఈ లైఫ్ అంతా దేవునిది అని మర్చిపోకండి. మీరు పిలువబడ్డారు అంటే ఆయన దగ్గరికి వచ్చారు, ఆయన ఏం చెప్తే అది చేయడమే మీ పని. మీ లైఫ్ ఏంటంటే ఆయన ఏం చెప్తే అది చేయండి. సువార్త ప్రకటించే అవకాశం ఉన్నప్పుడు ప్రకటించండి. నీ జీవితం సాక్ష్యంగా చూపించాల్సినప్పుడు చూపించండి. 10 మందికి మాదిరిగా ఉండాలనుకున్నప్పుడు ఉండండి. నేనంటే నన్ను పిలుపును గుర్తెరిగిన వాడు సాక్ష్యాన్ని కాపాడుకుంటాడు. పిలుపులో కొనసాగుతున్న వాడికి దేవుడు సాక్ష్యాన్ని కాపాడుకోవడానికి కూడా కెపాసిటీ ఇస్తాడు. నిజం. మనం ఆ పిలుపును గుర్తెరిగడం ప్రారంభిస్తే, ఆ పిలుపులో కొనసాగుతూ ఉంటే, మనం మనుషులం కదా, పడిపోతూ ఉంటాం. కానీ ఆ పడిపోకుండా దేవుడు మనల్ని లేపుతూ ఉంటాడు, పడిపోకుండా దేవుడు మనల్ని పట్టుకుంటాడు. ఎందుకని పట్టుకుంటాడు అనుకుంటున్నారు? నువ్వు ఆశపడుతున్నావు, తండ్రి నేను నీ పిలుపులో ఉన్నాను కదా, నేను నీ పిలుపును ఖచ్చితంగా జరిగించాలి కదా, నువ్వు నన్ను ఎందుకు పిలుచుకున్నావో ఆ పిలుపుకు తగినట్లుగా నేను ఉండాలి కదా. మరి ఈ బలహీనత ఆ పిలుపుని జరిగించకుండా చేస్తుంది మనగానే. ఆ పిలుపులో నుండి ఒక పవర్ నిన్ను ఆ బలహీనతను జయించడానికి నిన్ను ఎంపవర్ చేస్తాను. అందుకే ప్లీజ్ మర్చిపోవద్దు ఆ పిలుపుని. అబ్రహాం మర్చిపోయాడు. ఎప్పటి వరకు మర్చిపోయాడు? తండ్రి మరణించే వరకు మర్చిపోయాడు. అబ్రహాముని దేవుడు తండ్రి ఉండగా పిలుచుకున్నాడు.
రెండోసారి మరలా పిలిచాడు తండ్రి మరణించిన తర్వాత. తండ్రి మరణించిన తర్వాత మరలా పిలిచాడు అంటే మర్చిపోయాడు, వదిలేశాడు పిలుపుని. మీరు వదలొద్దు, మీరు వదలొద్దు. ఒకవేళ ఇప్పటికన్నా మీరు మర్చిపోయారేమో, ఏది మిమ్మల్ని మర్చిపోయేలా చేస్తుందో దాన్ని చంపేయండి అర్జెంటుగా. సుఖాల చంపేయండి, ధనాపేక్ష చంపేయండి, పాపమా చంపేయండి. చెప్పండి దేవునికి, ప్రభువా నీకు దూరం చేసేది ఏది నాకొద్దు, నీ పిలుపును మర్చిపోయేలా చేసేది ఏది నాకొద్దు, నాకు నువ్వు కావాలి తండ్రి, నీ పిలుపులో నేను ప్రయాణం చేయాలి తండ్రి. అది యోగ్యమైన జీవితం. నీవు కన్న బిడ్డలు పరాయి ఇంటిలో బ్రతికితే ఎలా ఉంటుంది? నీవు కన్న బిడ్డలు నీ పరిధిలో లేకుండా ఎక్కడో బ్రతుకుతుంటే నీకు ఎలా ఉంటుంది? నీ కన్న బిడ్డలు నీతోనే బ్రతకాలి, నీ కంటి ముందే బ్రతకాలి. దేవుడు కనిన బిడ్డలారా, మీరు దేవుని సమ్ముఖంలో దేవుని సన్నిధిలోనే బ్రతకాలి. అదే శ్రేష్టమైన జీవితం. వాడు చెప్తే నాకు గుర్తొచ్చింది, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చదువుతాను చూడండి. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాను. మీరు దేవుని నమ్మారా? యేసయ్యను సొంత రక్షణగా అంగీకరించారా? అయితే 13వ వచనం కూడా, అయితే మీరు దేవుని పిల్లలు అవ్వడానికి అధికారం పొందేశారు, మీరు దేవుని పిల్లలు. నెక్స్ట్ వచనం చూడండి, వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛ వలనైనను మనుష్యేచ్ఛల వలనైనను పుట్టిన వారు కారు. చూడండి ఎంత అద్భుతమైన మాట. చూడండి, మీరు యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరిస్తే, మీరు ఆయన బిడ్డలగుటకు అధికారాన్ని సంపాదించారు, బిడ్డలైపోయారు. ఇప్పుడు మీరు ఏ బిడ్డలంట? రక్త మాంసము నుంచి కాదు, శరీరేచ్ఛల నుంచి కాదు, మనుష్యేచ్ఛల నుంచి కాదు మీరు పుట్టింది. కాబట్టి వీటిని జరిగించడానికి ప్రయత్నం చేయకండి. ఇవి మనది కాదు, దీనికి సంబంధించిన వాళ్ళం కాదు. మనము దేవుని బిడ్డలం, పిలవబడగానే దేవుని సొత్తు అయిపోయాం. ఇప్పుడు ఆయనతో బ్రతకడానికి ప్రయత్నం చేయండి, ఆయనలో బ్రతకడానికి ప్రయత్నం చేయండి, ఆయనలా బ్రతకడానికి ప్రయత్నం చేయండి, ఆయనను కలిగి బ్రతకడానికి ప్రయత్నం చేయండి, ఆయన చూపించడానికి ప్రయత్నం చేయండి, ఆయన వ్యక్తపరచడానికి ప్రయత్నం చేయండి. అందుకే ఆయనలా మారిపోవాలంట. మీరు క్రీస్తులాగా మారిపోవాలి. అద్దము వలె ప్రతిఫలింప చేసుకుంటూ మహిమలో నుండి మహిమలోనికి వెళుతూ ఆయన పోలికగానే మార్చబడుచున్నాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. నా మాటలు ఎంతమందికి అర్థమవుతున్నాయి? అర్థమైన వారందరూ చేరేసేయండి. ఈ స్వరం నేను వినడం లేదు కనుక 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17-18 వచనం. ప్రభువే ఆత్మ, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడు నుండునో అక్కడ స్వాతంత్రము నుండును. మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేసుకొనుచు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు, ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుతున్నాం. ఆయన పోలికగా మారిపోతాం మనం ఆయన పిలుపులో కొనసాగుతుంటే. వీళ్ళు చాలామంది ఎప్పుడు క్వశ్చన్ చేసుకుంటూ ఉంటారు, మీరు చేసుకుంటూ ఉంటారు, ఇంకొకరిని అడుగుతూ ఉంటారు. నేను చాలామంది విశ్వాసులు కానీ యవనస్తులు కానీ సేవకులను అడగడం చూస్తుంటాను. ఇంకోండి, పాపాన్ని జయించడం అంటే ఎలాగండి?
ఇదిగోండి ఈ విషయంలో నేను బలహీనంగా ఉన్నానండి, ఎలాగండి అంటే ఈ పెళ్లి చేసుకోవచ్చా లేదండి, అంటే ప్రేమించవచ్చా లేదండి, ఈ ప్రశ్నలన్నీ అడుగుతుంటే దీనికి వాక్యానుసారంగా రీజన్ వెతుకుతారు. నేను తప్పలేదు, ఇట్ ఈస్ గుడ్. కానీ నేను అంటాను, అసలు దీనిని ఎలా జయించాలి, దానిని ఎలా జయించాలి, దీన్ని ఎలా నేను తొక్కుకొని పైకి రావాలి, ఈ పాపం నుండి నేను ఎలా బయటపడాలి, ఇన్నిటిని మీరు రీజనింగ్ వెతికే బదులు ఆయన కొరకు బ్రతకాలనే ఆశతో ఆయన కోసం మీరు బ్రతకడం ప్రారంభిస్తూ ఉంటే ఏమున్నాయో అవన్నీ ఆటోమేటిక్గా దేవుని కృపచేత, ఆయన పిలుపులో ఉన్న పవర్ వలన, దైవశక్తి వలన ఇవన్నీ కూడా అనగారిపోతాయి. నువ్వేమీ చేయక్కర్లేదు, అవి జరిగిపోతాయి ఆటోమేటిక్గా. అమ్మ, నేను ఏమైనా పాపాన్ని జయించాను అనుకుంటున్నారా? నేను పాపం జయించడానికి ఏదైనా చేశాను అనుకుంటున్నారా? లేకపోతే నేను నిష్ఠ, లేకపోతే ఏమంటారు ఉపవాసాలతో, నిష్ఠతో నేనేమో పాపాన్ని జయించాను అనుకుంటున్నారా? నా సాక్ష్యం చెప్తున్నాను. ఐ న్యూ గాడ్స్ లవ్ బ్రింగ్ మీ టు రిపెంటెన్స్. నేను దేవుని ప్రేమ తెలుసుకున్నాను, దేవుని ప్రేమ నన్ను మారు మనసులోకి నడిపించింది. నేను దేవుని ప్రేమ తెలుసుకున్నాను, దేవుని ప్రేమ నన్ను పాపం చేయకుండా చేస్తుంది. నేను దేవుని ప్రేమ తెలుసుకున్నాను, దేవుని ప్రేమ నన్ను పాపంలో పడకుండా చేస్తుంది. నేను దేవుని ప్రేమ తెలుసుకున్నానని చెప్పను, ఇంకా తెలుసుకుంటానే ఉన్నాను. నేను తెలుసుకున్నది అసలు కంటికి కనిపించే అంత కూడా కాదు. నేను తెలుసుకున్నాను, ఇంకా తెలుసుకోవాల్సింది ఎంత ఉందో. కానీ అసలు కంటికి కనిపించని ఈ ఆర్గనిజం అంత, మైక్రో ఆర్గనిజం అంతా కూడా ఉండని ఈ ప్రేమే నన్ను ఇలా మార్చేస్తే, ఇంకా ప్రేమ లోతుల్లోనికి వెళతా ఉంటే మరి నేను ఆయన పోలికగా మారిపోనంటారా? మీరు మారిపోరంటారా? చెప్తున్నాను, మనం దేవుని ప్రేమ తెలుసుకున్నది చాలా చిన్న, అంటే నేను ఇంక ఇలా కూడా చూపించలేను, మనం చూడలేనంత సూక్ష్మజీవి అంటారు కదా, మైక్రో ఆర్గనిజం, మనం చూడలేనంత చిన్నది తెలుసుకున్నాం దేవుడి గురించి. ఆయన ప్రేమలో ఇంకా బలపరచబడి, ఇంకా తెలుసుకుని ఆయన ప్రేమలో అందుకే భక్తుడైన పౌలు ఎఫెసీ సంఘం కొరకు ప్రార్థన చేస్తాడు 3వ అధ్యాయంలో, ప్రభువా నీ ప్రేమ లోతెంతో, ఎత్తెంతో, పొడవెంతో, వెడల్పెంతో తెలుసుకోవడానికి కృప చూపించండి. అంతేకాదు జ్ఞానమునకు మించిన నీ ప్రేమను తెలుసుకునే శక్తి దయచేయండి అని ఎఫెసీ సంఘం కోసం ప్రార్థన చేస్తున్నాడు పౌలు. నేను అదే కోరుకుంటాను, ప్రభువా నీ ప్రేమని ఇంకా తెలియపరచు. ఎందుకంటే ఆ చిన్న ప్రేమే, తెలుసుకున్న చిన్న ప్రేమే నన్ను ఇలా మారిస్తే, ఆ చిన్న ప్రేమే లోకాన్ని విసర్జించేలా చేస్తే, ఆ చిన్న ప్రేమే తాత్కాలిక పాపాలు జయించేలా చేస్తే, ఇంకా ఆయన ప్రేమను తెలుసుకుంటూ ఉంటే మనం ఏసేలా మారిపోమంటారా? ఆయన రూపంలోకి వచ్చేయమంటారా? వెరీ ఈజీ, చాలా సులువు. బట్ ఆయన ప్రేమను తెలుసుకోగలగాలి. ఎందుకంటే ఇట్ విల్ ఎంపవర్ us. ఆ పిలుపు ఆయనతో కొనసాగుతూ, అదే నేను చెప్పాను కదా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1:9, ఆయన సహవాసంలోనికి పిలుచుకున్నాడు. మనం ఎందుకు పిలువబడ్డంటే సహవాసంలోనికి పిలువబడ్డాం. ఆయనతో సహవాసం చేసేటప్పుడు ఆటోమేటిక్గా మనం ఎంపవర్ చేయబడతాం, అన్నిటినీ జయించగలుగుతాం, అన్నిటిని ఎదిరించగలుగుతాం. నువ్వేది చేయొద్దు, మరలా చెప్తున్నా, ఇప్పటికీ చేయలేని బలహీనతలు ఉంటే బాధపడకు. నువ్వేమీ చేయొద్దు, అన్నీ ఆయనే నీ ద్వారా చేస్తాడు, ఆయనే శక్తినిస్తాడు. నువ్వు జస్ట్ ఆయన పిలుపును గుర్తెరిగి ప్రయాణం చేయి, అంతే. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ వాట్ ఐఎమ్ సేయింగ్. అయితే ఇప్పుడు ఆ పిలుపులో కొనసాగడం ఎలా? జస్ట్ రికగ్నైజ్ చేయండి. ఏంటి? పిలుపును మర్చిపోయేలా, ఆ పిలుపును గుర్తెరగకుండా చేసేలా, లేకపోతే నేను దేవుని కొరకు బ్రతకకుండా, దేవుని కొరకు సమర్పణ జీవితం లేకుండా ఏదైనా చేస్తుందా? ఒక్కసారి ఎగ్జామిన్ చేసుకుని చక్కగా కూర్చునే టైం తీసుకుని, మళ్ళీ చెప్తున్నాను, దేవుని కోసం బ్రతకడం అంటే బైబిల్ పట్టుకుని వీధిలోకి వెళ్ళి సువార్త చెప్పడం కాదు. దేవుని కోసం బ్రతకడం అంటే తల్లిని తండ్రిని వదిలేసి సేవ అనడం కాదు. దేవుని కోసం బ్రతకడం అంటే
ఉద్యోగాలు, వ్యాపారాలు అన్నీ వదిలేసి బైబిల్ పట్టుకొని తిరగడం కాదు. అస్సలు కాదండి. మీకు ఎవరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, లేకపోతే ఏమంటారు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇంజెక్ట్ చేశారు మన సమాజం. అది కాదు దేవుని కోసం బ్రతకడం అంటే. నువ్వు ఎక్కడున్నావో, ఏ పరిస్థితుల్లో ఉన్నావో, ఏ పొజిషన్లో ఉన్నావో అక్కడ దేవుని కొరకు బ్రతుకు. వ్యాపారం చేసేవాడు వ్యాపారం చేస్తే దేవుని కోసం బ్రతకాలి. ఉద్యోగం చేసేవాడు ఉద్యోగం చేస్తే దేవుని కొరకు బ్రతకాలి. దేవుని కొరకు బ్రతకడం అంటే అన్నీ వదిలేసి రావడం కాదు. నో, దేవుని కోసం బ్రతకడం అంటే అన్నీ వదిలేసి రావడం కాదు. నీకున్న దానిలోనే, నీకున్న దానితోనే, నీకున్న పరిస్థితులను, ఉన్న పరిస్థితులను చూడండి. నేను ఒకసారి ఆ మాటను గుర్తు చేస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 17వ వచనం. అయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 17వ వచనం. అయితే ప్రభువు ప్రతివానిని ఏ స్థితి నియమించెనో, దేవుడు ప్రతివానికి ఏ స్థితి యందు పిలిచెనో ఆ స్థితి యందే నడుచుకొనవలెను. ఆ ప్రకారమే సంఘములన్నిటిలో నియమించుచున్నాను. ప్రతి సంఘంలో పౌలు గారు ఇది నియమించేశాడు. ఏమని? నువ్వు ఎందుకు పిలువబడ్డావో, ఏ స్థితిలో పిలువబడ్డావు. అమ్మ, నువ్వు ఎంప్లాయీగా పిలువబడ్డావా? ఎంప్లాయీగానే దేవుని పిలుపులో బ్రతుకు. నువ్వు బిజినెస్ మ్యాన్గా పిలువబడ్డావా? బిజినెస్ చేస్తేనే దేవుని పిలుపులో బ్రతుకు. నువ్వు ఒక కూలి పని వానిగా పిలువబడ్డావు, కూలి పని చేస్తేనే దేవుని పిలుపులో బ్రతుకు. బ్రతుకు ఏ విధంగానే దేవుని కొరకు బ్రతుకు, దేవుని పిలుపులో బ్రతుకు. ఆ పిలుపు మీకు ఎంపవర్ చేస్తుంది. నెక్స్ట్ మీరు ఎలా డెవలప్ అవ్వాలో, ఎలా బ్లెస్ అవ్వాలో, ఎలా ఫుల్ఫిల్ అవ్వాలో ఆయన పిలుపు మీకు ఇస్తుంది. ఆ మాటలు మీ అందరికి అర్థమవుతున్నాయి అనుకుంటా. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఆయన పిలుపుని మనం ఎలా, ఆయన పిలుపులో కొనసాగడం ఎలా ఎగ్జామిన్ చేసుకోండి. నేను ఫైనల్ మాటలు చెప్తున్నాను ఈ రోజుకి. ఎగ్జామిన్ చేసుకోండి. ప్రభువా, ఏది నీ పిలుపును గుర్తెరగకుండా చేస్తుంది? నేను నీ కోసమే బ్రతకాలి అనే ఆలోచన రాకుండా నన్ను ఏది చేస్తుంది? జీవితం నీ దయ, నాదన్నదే ముందయ్యా, ఈ శిల కోసం బలియాగమా. జీవితం నీ దయ, నాదన్నదే ముందయ్యా, నాకున్నదంతా నీదే కదా. ఈ జీవితం నీది. ఈ అభిప్రాయం నీకు పుట్టినప్పుడు నువ్వు పిలుపులో ఉన్నట్టు లెక్క. నాకు మీరు ఆన్సర్ చేయాలి. ఎంతమందికి జీవితం నీది అనగలుగుతున్నారు? జీవితం, ప్రభువా ఇది నీది, నేను నీ దానను, నేను నీ వాడను, నేను నీ కొరకే బ్రతుకుతున్నాను. చివరి క్వశ్చన్తో విడిచిపెడుతున్నాను. ఈ క్వశ్చన్ వేసుకోండి మీరు. ఒకవేళ ఈ క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్గా రాకపోతే ఇంకా మీరు పిలుపులో లేనట్టు అర్థం. అంటే పిలుపును మర్చిపోయారని అర్థం, లేదా పిలుపును వదిలేసని అర్థం, పిలుపులో కొనసాగుతలేదని అర్థం. పిలిపే ఆయన కోసం. పిలిపే ఏంటంటే ఆయనతో సహవాసంలోనికి పిలువబడ్డాం. నువ్వు అది చేస్తలేదు అంటే, ఆయన కొరకు నా జీవితం అంతా ఆయనదే అని నువ్వు చెప్పలేకపోతున్నావు అంటే ప్రాబ్లం. నువ్వు పిలుపుని మర్చిపోయావు. నీకు పిలుపు లేక కాదు, నువ్వు పిలుపుని మర్చిపోయావు. ఈరోజు మళ్ళీ ఎగ్జామిన్ చేసుకోండి. ఆ పిలుపులోనికి రండి, ప్రయాణం చేయండి, ఎంపవర్ చేయబడండి. నీ జీవితంలో ఎక్కడ వెనకబడి ఉన్నావో, నీ జీవితంలో ఎక్కడ బలహీనమై ఉన్నావో, ఆ బలహీన స్థితులన్నిటిలో నీ దేవుడు తగిన బలాన్నిచ్చి నిన్ను నింపడానికి సిద్ధంగా ఉన్నాడు, నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆ పిలుపుని విడిచిపెట్టకుండా ప్రయాణం చేయడానికి, నీ పిలుపులో కొనసాగకుండా నిన్ను గలిబిలి చేస్తున్న వాటిని ఈరోజే మీరందరూ విడిచిపెట్టుటకు తగిన సామర్థ్యతను దేవుడు దయచేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.